హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమందరం కూడా బాగున్నామండి. ఈరోజు నేను తోటకూర పులుసు కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ నేను ఫస్ట్ పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను. చాలా బాగుంది. అసలు నాకు తోటకూర అంటేనే ఇష్టం ఉండదు. అలాంటిది ఈ కర్రీ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. అంత బాగుంటుంది, పుల్ల పుల్ల కారం కారంగా. ఇది ఎలా చేయాలంటే, ఇక్కడ నేను ఒక తోటకూర బంచ్ తీసుకున్నాను. ఎప్పుడైనా ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు నానేసుకుంటున్నాను. కడిగి నానేసుకోవాలి. ఇది నానేలోపు తోటకూర క్లీన్ చేసుకొని కూరగాయలు కోసుకుంటే సరిపోతుంది. ఆ టైం సరిపోతుంది నానడానికి. ఇప్పుడు తోటకూర ఉప్పు వేసి బాగా కడిగి నేను పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఆకుకూరలు తరిగిన తర్వాత కడగకూడదు, కడిగిన తర్వాతనే తరుక్కోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అది కూడా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కూరకి ఆనియన్ చాలా బాగుంటుంది, దాని టేస్ట్. ఆకుకూరలు ఎప్పుడైనా కడిగిన తర్వాతనే తరుక్కోవాలి, తరిగిన తర్వాత కడగకూడదు. అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అలాగే ఆకుకూరలు ఎప్పుడు ఫ్రై లాగా చేయకండి. ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు, కానీ ఎప్పుడు ఫ్రై మాత్రం ప్రిఫరెన్స్ చేయకండి. ఇలా ఉడకబెట్టడం కానీ పప్పులో వేసుకోవడం కానీ చేయాలి. అలా చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అనేది మనకు అందుతాయి. లేకపోతే ఆకుకూర తిని కూడా వేస్ట్ అయిపోతాయి ఓన్లీ ఫ్రైస్ చేసుకుంటే. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. పచ్చిమిర్చిలు పప్పులో నంచుకునే వాళ్ళైతే అలాగే వాళ్ళు వేసేసుకోండి, బాగుంటుంది. నేనైతే నంచుకోం కాబట్టి అందులో మధ్యలోకి కట్ చేసేసి వేస్తున్నాను. నంచుకునే వాళ్ళైతే డైరెక్ట్ అలాగే స్లైట్గా కట్ చేసేసి వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ నేను 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను, అవి కూడా కట్ చేస్తున్నాను. ఈ ఆకుకూర చాలా బాగుంటుంది. ఈ ఆకుకూరనే కాక ఇందులోకి కాంబినేషన్గా బెంతం కూర వేసుకోవచ్చు, చుక్క కూర వేసుకోవచ్చు, గోంగూర కూడా వేసుకోవచ్చు. చుక్క కూర గోంగూర వేసుకుంటే ఆ పులుపు ఈ దానికి ఇంకా బాగుంటుంది. అప్పుడు ప్రత్యేకంగా చింతపండు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టమాటా పులుపు, చుక్క కూర, గోంగూర పులుపు సరిపోతుంది. ఇలా అన్ని రకాల ఆకుకూరలు వేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది మనకి మంచి ఫైబర్, విటమిన్స్ అందుతాయి మనకి. కంపల్సరీ వారానికి 2-3 సార్లన్నా మనము చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆకుకూరలు. ఇలా టమాటోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆకుకూర కూడా కట్ చేసుకోవాలి. ఇది సన్నగా తరుక్కోవాలి. ఆకుకూర ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుంటే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది, మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో వాటర్ పోసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన వాటర్లో ఇప్పుడు ముందుగా నానేసుకున్న శనగపప్పు ఉంటుంది కదా, అది మొత్తం వేసేయండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అంతా కరివేపాకు కూడా వేయండి. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు ఒక 3 చిదిమి వేస్తున్నాను. ఇది ఉడకబెడితే బాగుంటుంది ఇందులో టేస్ట్. ఎంత వెల్లుల్లిపాయ వేసుకుంటే ఆకుకూరల్లో టేస్ట్ అంతా బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూర కూడా వేయాలి. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటోస్, ఇవి కొంచెం అంత చింతపండు, అది కడిగి ఇందులో వేసేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, ఒక 3/4 స్పూన్ కారం, ఒక 3/4 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 4 to 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూస్తే ఇలా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇలా కలపండి, మొత్తం కిందికి పైకి మొత్తం అన్నీ కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడకపెట్టండి. ఇప్పుడు శనగపప్పు ఉడకాలి. ఆకుకూర హాఫ్ ఉడికి ఉంటుంది. ఇప్పుడు శనగపప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. శనగపప్పు కూడా ఉడికింది అంటే ఇక స్మాషర్స్ తోటి దాన్ని చిదమండి. ఇక్కడ పచ్చిమిర్చి స్లైడ్స్లా కట్ చేసుకొని నంచుకోవడానికి ఉంటే అవి పక్కకు అనేసి మిగతాదంతా స్మాష్ చేయండి. ఇక్కడ మేము పచ్చిమిర్చి తిన్నాము కాబట్టి అది కూడా స్మాష్ చేస్తున్నాము. తినే వాళ్ళైతే పక్కకు పెట్టుకొని స్మాష్ చేయండి. అది కూరలో నంచుకుంటే బాగుంటుంది. ఈ పులుపు, ఉప్పు, కారం అంతా పచ్చిమిర్చికి పడి టేస్ట్ ఉండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి హైలైట్ ఏంటంటే పోపు. ఈ పోపు వేయడం వల్ల కూర 100 కమ్మదనం వచ్చేస్తుంది. అంత బాగుంటుంది పోపు వేయడం వల్ల. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని వేడైనాక పోపు వేయండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు, ఇవన్నీ వేసి కలపండి. ఇప్పుడు ఈ వేడి వేడి పోపు
ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న కడాయిలో వేసి కలపండి. ఇలా వేసుడుతోటే స్మెల్ మొత్తం గుబాయిస్తుంది, చాలా బాగుంటుంది, స్మెల్కే తినాలనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ మొత్తం కలపండి. ఈ పోపు మొత్తం ఈ ఆకుకూరకు పట్టాలి. ఇట్లా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. అంతే, తోటకూర పులుసు కూర రెడీ. చాలా బాగుంటుంది ఇది, అన్నాల్లోకి చపాతీలోకి అయితే ఎక్సలెంట్. ఇదందరూ ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.